బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్లో పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. కేసీఆర్ కుటుంబంలో నాయకత్వంపై గొడవ జరుగుతుందని, కేటీఆర్కు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కేసీఆర్ ఎందుకు ఒప్పుకోవడం లేదంటూ ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎమ్మెల్సీ కవితకు ఆమె ఇంట్లోనే ఆమెకు విలువ లేదని, చెల్లి కవితనే కేటీఆర్ నాయకత్వాన్ని ఒప్పుకోవడం లేదంటూ వ్యాఖ్యానించారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంటో స్లీపింగ్ ప్రెసిడెంటో నాకేం తెలుసు, కొందరు సూసైడల్ టెండెన్స్తో బాధపడుతున్నారంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఇక తనకు ఎవరితోనూ వ్యక్తిగతంగా శత్రుత్వం, వైరుధ్యం లేదని, కేసీఆర్ సైతం తనకు కేవలం రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ చేయాల్సినంత నష్టాన్ని చేశారని, 2004 నుంచి 2014 వరకు 700 టీఎంసీల నీటిని రాయలసీమకు అక్రమంగా పంపించాడని, నీళ్ల విషయంలో కేసీఆర్ చేసిన అన్యాయాన్ని తెలంగాణ రైతులకు ఎప్పటికీ క్షమించరని సీఎం రేవంత్ అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్లో పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. కేసీఆర్ కుటుంబంలో నాయకత్వంపై గొడవ జరుగుతుందని, కేటీఆర్కు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కేసీఆర్కు ఎందుకు ఒప్పుకోవడం లేదంటూ ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎమ్మెల్సీ కవితకు ఆమె ఇంట్లోనే ఆమెకు విలువ లేదని, చెల్లి కవితనే కేటీఆర్ నాయకత్వాన్ని ఒప్పుకోవడం లేదంటూ వ్యాఖ్యానించారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంటో స్లీపింగ్ ప్రెసిడెంటో నాకేం తెలుసు, కొందరు సూసైడల్ టెండెన్స్తో బాధపడుతున్నారంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఇక తనకు ఎవరితోనూ వ్యక్తిగతంగా శత్రుత్వం, వైరుధ్యం లేదని, కేసీఆర్ సైతం తనకు కేవలం రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ చేయాల్సినంత నష్టాన్ని చేశారని, 2004 నుంచి 2014 వరకు 700 టీఎంసీల నీటిని రాయలసీమకు అక్రమంగా పంపించాడని, నీళ్ల విషయంలో కేసీఆర్ చేసిన అన్యాయాన్ని తెలంగాణ రైతులు ఎప్పటికీ క్షమించరన్నారు సీఎం రేవంత్ రెడ్డి.